నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర కోశాధికారి అంగడి కుమార్ మాట్లాడుతూ విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కొన్ని ప్రైవేట్ పాఠశాలలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులకు డైరీలు, బెల్ట్లు, టైలు, ఇతర వస్తువులను బలవంతంగా విక్రయిస్తోందని ఆరోపించారు. అలాగే పాఠశాలలో తగిన ఆట స్థలం, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు, ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు, అర్హత కలిగిన బోధన సిబ్బంది, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులు లేవని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 25% ఉచిత విద్యను అందించాల్సి ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యా వ్యాపారం చేస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై తక్షణమే విచారణ జరిపి అవసరమైతే గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకిని మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వెల్ది రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. గుర్తింపు రద్దు చేయాలి. అక్షరాల కోసం లక్షల రూపాయల అక్షరాల కోసం వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన తక్షణమే గుర్తింపు రద్దు చేయాలి. ఈ రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో విచ్చలవిడిగా నోట్బుక్స్, ఈరోజు టైలు, బెల్లు విచ్చలవిడిగా అమ్ముతూ తల్లిదండ్రుల పైన భారం మోపుతున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపైన తక్షణమే వారి యొక్క గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఇంగ్లీష్ యూనియన్ స్కూల్లో నోట్బుక్స్, ఈరోజు బెల్టు, టైలు, డైరీలు దొరకబడడం జరిగింది. తక్షణమే ఈ యొక్క స్కూల్ పైన గుర్తింపును రద్దు చేయాలి. అలాగే అక్షరాల కోసం లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం లేకుండా ఈరోజు చట్టాన్ని అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు 27,000 స్కూల్స్ ఉంటే 4,000 స్కూళ్ళకి ఈరోజు కుదిస్తూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈరోజు పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈరోజు కనీసం మద్యానికి మధ్యశాఖ ఉన్నటువంటి ఈ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి ఎందుకు లేరని చెప్పి రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా డిఓ గారు ఇక్కడికి రాలేదు. ఈరోజు ఎంపీఓ గారు కూడా రాలేదు. ఈ విద్యాధికారులు అవినీతి మత్తులో నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి సందర్భాలు స్పష్టంగా ఈరోజు కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. వెంటనే అధికారులపైన కూడా తక్షణమే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన తక్షణమే గుర్తింపు రద్దు చేయాలని చెప్పి పీడీఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడులా రానున్నటువంటి కాలంలో విద్యార్థులను, తల్లిదండ్రులను పట్టుకొని ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అణువున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా నిబంధనలు తగ్గట్టుగా ప్రైవేట్ శాల ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మేము సహించేది లేదు. ఇప్పటికైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల పైన నోటీసులు ఇచ్చి లేని ఎడల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారులు మేము కోరుతా ఉన్నాం. నా పేరు అంగడి కుమార్, పీడీఎస్ రాష్ట్ర కోశాధికారి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 2026-27 సంవత్సరానికి కావచ్చు, ఇప్పుడు ఏదైతే జూనియర్ కాలేజీలు రన్ అవుతున్నాయో కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వీటికి రెన్యువల్ అప్రూవల్స్ అనేటివి ఇంకా రాలేదు అని తెలుస్తున్నది. మరి కాలేజీలు అన్నీ కూడా అడ్మిషన్స్ తీసుకున్నాయి. ఇదంతా చట్టబద్ధమేనా? ఇదంతా చట్ట విరుద్ధం.
ఇప్పటికి కూడా రెగ్యులర్ డిఐఓలు లేరు. గతంలో కూడా ఏపీఎస్సీ డిఐఓలు కూడా కోచింగ్ పేరుతోటి అకాడమీ పేరుతోటి ఇంటర్ తరగతి క్లాసులను కూడా నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మేము సంబంధించినటువంటి ఏపీఎస్సీ డిఐఓలు కూడా రాతపూర్వకంగా మేము ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ యొక్క అడ్మిషన్లు చేసినటువంటి ఆ కళాశాల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము పీటీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. डीओ सर से बात करा, मैं पीडीएस वाले आए, यूनियन वाले, स्टूडेंट यूनियन वाले, और थोड़े बुक्स पकड़ कर लेकर आए इंग्लिश यूनियन स्कूल से। वो लोग इसको बुक्स के ऊपर इंग्लिश यूनियन नाम लगाकर सेल कर रहे। और ये कहाँ से लेकर आए? ज्योति नगर स्कूल में सेल आए ना? स्कूल में सेल कर रहे हैं, कहीं गोडाउन में सेल कर रहे स्कूल में। हाँ, तो इसके ऊपर एक्शन लेंगे बोल के डीओ सर बात करे। अभी बुक्स पूरे अंदर ले लेके सीज कर देंगे बोल के बोला, और एक्शन इसके ऊपर लेने के लिए बोले।